లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇండియన్ సినిమాలలోనే ఎంతో అందమైన ఫేస్ అని ప్రముఖ సినీ నిర్మాత సత్యజిత్ రే పొగిడిన జయప్రద కొన్ని లక్షల మంది మనసుల్లో సుస్థిర స్థానాన్ని అయితే సంపాదించుకున్నారు. 1970-80 దశకాల్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జయప్రద తన నటనతో, ఆమె డాన్సులతో అందరినీ మంత్రముగ్నుల్ని చేశారు. జయప్రద పేరు చెప్పగానే ఇప్పటికీ ఇండియన్ సినిమాలో ఆమె ఒక గొప్ప హీరోయిన్ గా చెప్తారు. 14 ఏళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలోకి వచ్చి కెరీర్ ను స్టార్ట్ చేసిన జయప్రద తెలుగులో భూమి కోసం అనే సినిమాలో ఓ సాంగ్ లో కేవలం 3 నిమిషాలు కనిపించారు. ఆ సాంగ్ కోసం ఆమెకి ఇచ్చిన రెమ్యునరేషన్ కేవలం 210 రూపాయలు మాత్రమే. అలా మొదలైన జయప్రద జర్నీ ఇప్పటికీ తెలుగు సినిమాలో భాగంగానే ఉంది. ఆమె నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బంగారంగానే మారింది. సీనియర్ ఎన్టీఆర్ తో ఆమె చేసిన సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ తర్వాత తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా సినిమాలు చేయడం మొదలు పెట్టారు. కన్నడలో రాజ్ కుమార్ సరసన ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు జయప్రద. అయితే ఈ 2 భాషలతో జయప్రద ఆగలేదు. హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగి అమితాబ్ బచ్చన్, జితేంద్రతో సినిమాలు కూడా చేశారు. తమిళంలో కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో జట్టు కట్టి అప్పట్లోనే తనను తాను పాన్ ఇండియన్ హీరోయిన్ గా మలుచుకున్నారు. కానీ 1990 మధ్య నాటికి జయప్రద క్రమంగా సినిమాలకు దూరమై రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. టీడీపీతో పొలిటికల్ జర్నీని మొదలుపెట్టిన జయప్రద తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరారు. 2019 నుంచి జయప్రద బీజేపీలో ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె రాజ్యసభ మరియు లోక్సభ రెండిట్లోనూ పార్లమెంట్ మెంబర్ గా పనిచేశారు. ఒక చిన్న రీజనల్ సినిమాలో టీనేజ్ డాన్సర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన జయప్రద ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకమైన స్థానంలో ఉండేంత వరకు ఎదిగిందంటే ఆమె జర్నీ అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.